Hello everyone, this is Veda. Welcome back to our class. Today is day 25 and our topic is opposite words, right? Mari opposite words ante ento chuddam. Opposites are words with opposite meanings, right? Opposite meanings తో ఉన్నటువంటి words ని మనము opposite words అంటాము, right? వాటి మీనింగ్ కంప్లీట్ గా ఆపోజిట్ గా ఉంటుంది. ఆ వర్డ్స్ ని మనము opposite words అంటాము. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, రైట్? బిగ్, స్మాల్. బిగ్ అంటే పెద్దగా ఉండడం, స్మాల్ అంటే చిన్నగా ఉండడం. హాట్, కోల్డ్. హాట్ అంటే వేడిగా ఉండడం, కోల్డ్ అంటే చల్లగా ఉండడం. ఫాస్ట్, స్లో. ఫాస్ట్ అంటే వేగంగా వెళ్ళడం, స్లో అంటే నెమ్మదిగా వెళ్ళడం. ఇవి మనకు తెలుసు, రైట్? వీటినే మనము ఆపోజిట్ వర్డ్స్ అంటాము. మీనింగ్ కంప్లీట్గా ఆపోజిట్గా ఉంది, అందుకే వీటిని ఆపోజిట్ వర్డ్స్ అన్నాము, రైట్? సో చూడండి, దీస్ వర్డ్స్ హెల్ప్ అస్ కంపేర్ పీపుల్, యానిమల్స్, ప్లేసెస్ అండ్ థింగ్స్, రైట్? ఏం చెప్తున్నారు? మనం కంపేర్ చేసేటప్పుడు మరి దేన్ని అంటే ఇద్దరు వ్యక్తుల్ని కానీ, టూ యానిమల్స్ కానీ, టూ ప్లేసెస్ కానీ, టూ థింగ్స్ కానీ మనము కంపేర్ చేస్తున్నప్పుడు వాటి మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్ని మనం ఆపోజిట్ వర్డ్స్ ద్వారా చెప్తాము, రైట్? ఎలా అనేది చూడండి. సో మనం కొన్ని కామన్ ఆపోజిట్స్ గురించి మాట్లాడుకుందాం, రైట్? సో ఒక్కొక్క దాని గురించి తీసుకొని వాటి మీనింగ్, వాటిని ఎలా యూజ్ చేస్తాం అనేది చూద్దాం, రైట్? ఫస్ట్ కామన్ ఆపోజిట్ బిగ్, స్మాల్, రైట్? బిగ్ అంటే ఏంటి? బిగ్ మీన్స్ లార్జ్ ఇన్ సైజ్, రైట్? సైజ్లో పెద్దగా ఉంటే మనము బిగ్ అంటాము, రైట్? స్మాల్ మీన్స్ లిటిల్ ఇన్ సైజ్. సైజ్లో చిన్నగా ఉంటే మనము స్మాల్ అంటాము, రైట్? బిగ్, స్మాల్, రైట్? మరి ఎగ్జాంపుల్ చూడండి. ఏ బస్ ఈజ్ బిగ్ బట్ ఏ బైక్ ఈజ్ స్మాల్, రైట్? బస్ మనకి పెద్దగా ఉంటుంది సైజ్లో, రైట్? మరి బైక్ని చూస్తే చిన్నగా ఉంటుంది, స్మాల్గా ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? టూ థింగ్స్ని కంపేర్ చేస్తున్నాము, రైట్? పర్సన్ కానీ, ప్లేస్ కానీ, థింగ్ కానీ అలా మనము కంపేర్ చేసినప్పుడు రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ చెప్పేటప్పుడు ఈ ఆపోజిట్ వర్డ్స్ని మనం యూజ్ చేస్తాము. సో ఇక్కడ మనం ఏం కంపేర్ చేస్తున్నాం? ఒక బస్ని, ఒక బైక్ని కంపేర్ చేస్తున్నాం. బస్ పెద్దగా ఉంది, బైక్ చిన్నగా ఉంది. వాటి రెండింటి మధ్యన మాత్రమే కంపేర్ చేసినప్పుడు, రైట్? సో ఇక్కడ మనం బస్ ఈజ్ బిగ్ బట్ ఏ బైక్ ఈజ్ స్మాల్ అని చెప్తున్నాము. క్లియర్? అర్థమైంది కదా? నెక్స్ట్ హాట్, కోల్డ్, రైట్? చూడండి, మరి హాట్ అంటే ఏంటి? హాట్ మీన్స్ హ్యావింగ్ హై హీట్, రైట్? వేడి ఎక్కువగా ఉంటే మనము హాట్ అంటాము, రైట్? కోల్డ్ మీన్స్ హ్యావింగ్ లో హీట్. వేడి తక్కువగా ఉంటే మనము కోల్డ్ అంటాం, అంటే వేడి అసలు లేకుండా ఉన్నప్పుడు మనము కోల్డ్ అంటాం, రైట్? సో హీట్ ఎక్కువగా ఉన్నప్పుడు హాట్ అంటాము, లో హీట్ అయినప్పుడు కోల్డ్ అంటాము, రైట్? సో ఎగ్జాంపుల్ చూడండి. టీ ఈజ్ హాట్ బట్ జ్యూస్ ఈజ్ కోల్డ్, రైట్? టీ అనేది ఇక్కడ ఏముంది? హాట్గా ఉంది, జ్యూస్ కోల్డ్గా ఉంది. అంటే ఇక్కడ మనము టూ లిక్విడ్స్ని కంపేర్ చేస్తున్నాము, రైట్? కంపేర్ చేసినప్పుడు ఒకటి హాట్, ఒకటి కోల్డ్ అని చెప్తున్నాం. ఒకటి వేడిగా ఉంది, ఒకటి చల్లగా ఉంది. వేడిగా ఏం లేదు, చల్లగా ఉంది అని చెప్తున్నాం, రైట్? ఈ విధంగా రెండింటిని కంపేర్ చేసినప్పుడు మనము ఆపోజిట్ వర్డ్స్ని యూజ్ చేస్తాము, రైట్? వాటి మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్ చెప్పడానికి. నెక్స్ట్ టాల్, షార్ట్, రైట్? మరి టాల్ అంటే ఏంటి? షార్ట్ అంటే ఏంటి? టాల్ మీన్స్ హ్యావింగ్ మోర్ హైట్, రైట్? ఎక్కువ హైట్ ఉన్నప్పుడు మనము టాల్ అంటాము, రైట్? షార్ట్ మీన్స్ హ్యావింగ్ లెస్ హైట్. తక్కువ హైట్ ఉంటే షార్ట్ అంటాము, రైట్? తక్కువ హైట్ ఉన్నప్పుడు షార్ట్, రైట్? మరి ఎగ్జాంపుల్ చూడండి. ద కోకోనట్ ట్రీ ఈజ్ టాల్ బట్ ద ప్లాంట్ ఈజ్ షార్ట్, రైట్? ఇక్కడ మనం ఏమేం కంపేర్ చేస్తున్నాము? టూ థింగ్స్. ఒక కోకోనట్ ట్రీని, ఒక ప్లాంట్ని. అంటే ప్లాంట్ అంటే చిన్నగా ఉంటుంది, రైట్? సో అందుకని కోకోనట్ ట్రీ ఈజ్ టాల్, చాలా పొడవుగా ఉంటుంది కోకోనట్ ట్రీ. మరి ప్లాంట్ ఎలా ఉంటుంది? చిన్నగా, షార్ట్గా ఉంటుంది. సో ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి కంపారిజన్ని మనము ఈ విధంగా చెప్తాము. ద కోకోనట్ ట్రీ ఈజ్ టాల్, కోకోనట్ ట్రీ చాలా పొడవుగా ఉంది, బట్ ద ప్లాంట్ ఈజ్ షార్ట్, మొక్క మాత్రం చిన్నగా ఉంది అని చెప్తున్నాం, రైట్? సో ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని ఆ విధంగా చెప్తున్నాం, రైట్? నెక్స్ట్ హ్యాపీ, సాడ్, రైట్? ఈ రెండు ఫీలింగ్స్ చూడండి. హ్యాపీ మీన్స్ ఫీలింగ్ జాయ్ఫుల్, అంటే సంతోషంగా ఉండడం, రైట్? హ్యాపీ మీన్స్ ఫీలింగ్ జాయ్ఫుల్. సాడ్ మీన్స్ ఫీలింగ్ అన్హ్యాపీ, హ్యాపీగా ఉండకపోవడం, రైట్? హ్యాపీగా ఉండడం అంటే జాయ్ఫుల్,
అన్హ్యాపీ అంటే జాయ్ఫుల్గా ఉండకపోవడం, హ్యాపీగా ఉండకపోవడం, రైట్? ఆపోజిట్ ఫీలింగ్స్, రైట్? మరి ఈ ఫీలింగ్స్ని ఎలా చెప్తున్నాను చూడండి. అర్జున్ ఈజ్ హ్యాపీ బట్ హిస్ ఫ్రెండ్ ఈజ్ సాడ్, రైట్? ఇక్కడ టూ పర్సన్స్ ఫీలింగ్స్ మధ్యన ఉన్న డిఫరెన్స్ చెప్తున్నాను, రైట్? ఒక పర్సన్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, ఇంకో పర్సన్ అపోజిట్ ఫీలింగ్లో ఉన్నాడు. ఏ ఫీలింగ్? సాడ్, రైట్? సో ఇద్దరు పర్సన్స్ ఫీలింగ్స్కి మనం ఇక్కడ కంపారిజన్ చూస్తున్నాం, రైట్? చూడండి, అర్జున్ ఈజ్ హ్యాపీ, అర్జున్ హ్యాపీగా ఉన్నాడు, బట్ హిస్ ఫ్రెండ్ ఈజ్ సాడ్, కానీ తన ఫ్రెండ్ మాత్రం సాడ్గా ఉన్నాడు, బాధగా ఉన్నాడు, రైట్? సో హ్యాపీకి ఆపోజిట్ సాడ్, రైట్? నెక్స్ట్ ఫాస్ట్, స్లో. ఫాస్ట్ మీన్స్ మూవింగ్ క్విక్లీ, రైట్? వేగంగా కదిలితే మనము ఫాస్ట్ అంటాము, రైట్? మరి స్లో అంటే ఏంటి అంటే స్లో మీన్స్ మూవింగ్ లెస్ క్విక్లీ, అంత వేగంగా కదలకపోవడం, నెమ్మదిగా కదలడాన్ని మనము స్లో అంటాము, రైట్? క్విక్లీ అంటే ఫాస్ట్, లెస్ క్విక్లీ అంటే స్లో, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద ట్రైన్ ఈజ్ ఫాస్ట్, రైట్? బట్ ద బైక్ ఈజ్ స్లో, రైట్? ఇక్కడ మనము టూ థింగ్స్కి సంబంధించిన స్పీడ్ మధ్యన డిఫరెన్స్ చూస్తున్నాం, రైట్? రెండు థింగ్స్ మధ్యన స్పీడ్ మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్, ట్రైన్ స్పీడ్కి బైక్ స్పీడ్కి మధ్యన ఉన్న డిఫరెన్స్ చెప్తున్నాము. మరి ట్రైన్తో కంపేర్ చేసినప్పుడు బైక్ డెఫినెట్గా తక్కువ స్పీడ్ అనే చెప్పుకోవాలి. సో అందుకని ఇక్కడ ఫాస్ట్, ఇక్కడ స్లో. ట్రైన్ ఈజ్ ఫాస్ట్, ట్రైన్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది, బట్ ద బైక్ ఈజ్ స్లో. సో ట్రైన్తో కంపేర్ చేసినప్పుడు బైక్ స్పీడ్ అనేది డెఫినెట్గా తక్కువగానే ఉంటుంది, స్లోగానే ఉంటుంది. సో ఫాస్ట్, స్లో. ఇక్కడ మనం టూ థింగ్స్ స్పీడ్ మధ్యన కంపారిజన్ చూసాం, రైట్? సో ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాము, ఆపోజిట్ వర్డ్స్తో బిల్డ్ చేసినటువంటి సెంటెన్సెస్. చూడండి, ద బస్ ఈజ్ బిగ్ బట్ ద స్కూటర్ ఈజ్ స్మాల్, రైట్? ఇక్కడ మనము టూ థింగ్స్ మధ్యన ఉన్న డిఫరెన్స్ చూస్తున్నాం, వాటి సైజ్ డిఫరెన్స్ గురించి చెప్తున్నాము. సైజ్కి సంబంధించిన ఆపోజిట్ వర్డ్స్, రైట్? ద బస్ ఈజ్ బిగ్, బస్ పెద్దగా ఉంది సైజ్లో, బట్ ద స్కూటర్ ఈజ్ స్మాల్, బట్ స్కూటర్ సైజ్ ఎలా ఉంది? చిన్నగా ఉంది, బస్తో కంపేర్ చేస్తే చిన్నగా ఉంది, రైట్? ఇక్కడ మనం మాట్లాడుకునే టూ థింగ్స్ మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్ని మనము చెప్పుకోవాలి, రైట్? ఇంకా వేరే దాంతో కంపారిజన్ లేదు. ఇక్కడ చెప్పిన టూ థింగ్స్ అంటే బస్, స్కూటర్ మధ్యన కంపారిజన్ మాత్రమే చూస్తున్నాం. బస్కి స్కూటర్ మధ్యన ఉన్నటువంటి ఆపోజిట్ వర్డ్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం, రైట్? నెక్స్ట్, ద సూప్ ఈజ్ హాట్ బట్ ద వాటర్ ఈజ్ కోల్డ్, రైట్? ఇక్కడ టూ థింగ్స్కి మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్, రైట్? చూడండి, ద సూప్ ఈజ్ హాట్, సూప్ వేడిగా ఉంది, బట్ ద వాటర్ ఈజ్ కోల్డ్, వాటర్ చల్లగా ఉన్నాయి, రైట్? ఇక్కడ సూప్కి వాటర్కి మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్, హాట్, కోల్డ్, రైట్? నెక్స్ట్, మై బ్రదర్ ఈజ్ టాల్ బట్ మై కజిన్ ఈజ్ షార్ట్. హియర్ టూ పర్సన్స్ మధ్యన డిఫరెన్స్, రైట్? వాళ్ళ హైట్కి సంబంధించిన డిఫరెన్స్ చెప్తున్నాం. ఏం చెప్తున్నాము? మై బ్రదర్ ఈజ్ టాల్, మా అన్నయ్య పొడవుగా ఉంటాడు, బట్ మై కజిన్ ఈజ్ షార్ట్, రైట్? మా కజిన్ మాత్రం చిన్నగా ఉంటాడు. ఇక్కడ మా బ్రదర్తో కంపేర్ చేసినప్పుడు తను షార్ట్గా ఉంటాడు, రైట్? ఇక్కడ టాల్కి అపోజిట్ వర్డ్ ఏంటి? షార్ట్, రైట్? నెక్స్ట్, ద కార్ ఈజ్ ఫాస్ట్ బట్ ద బుల్లక్ కార్ట్ ఈజ్ స్లో, రైట్? ఇక్కడ మనం ఏం చెప్తున్నాము? కారు, బుల్లక్ కార్ట్ అంటే ఎద్దుల బండి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ గురించి చెప్తున్నాము, రైట్? మరి కారు ఫాస్ట్గా వెళ్తుంది, బట్ ద బుల్లక్ కార్ట్ ఈజ్ స్లో. మరి ఎద్దుల బండి ఎలాగో మనకి నెమ్మదిగానే వెళ్తుంది, కార్తో కంపేర్ చేసినప్పుడు దాని స్పీడ్ అనేది తక్కువగానే ఉంటుంది. సో ఇక్కడ ఆపోజిట్ వర్డ్స్ ఏంటి? ఫాస్ట్ అండ్ స్లో, రైట్? నెక్స్ట్, ద క్లాస్ రూమ్ ఈజ్ బ్రైట్ బట్ ద స్టోర్ రూమ్ ఈజ్ డార్క్, రైట్? మనం ఏం చెప్తున్నాం ఇక్కడ? టూ రూమ్స్కి సంబంధించినటువంటి లైట్కి సంబంధించిన డిఫరెన్స్ చెప్తున్నాం. ఒకటి బ్రైట్గా ఉంది, ఒకటి డార్క్గా ఉంది అని చెప్తున్నాం, రైట్? క్లాస్ రూమ్ ఈజ్ బ్రైట్, క్లాస్ రూమ్ బ్రైట్గా ఉంది, వెలుతురు వస్తుంది, బట్ ద స్టోర్ రూమ్ ఈజ్ డార్క్, అందులోకి వెలుతురు రావట్లేదు. సో ఇక్కడ టూ రూమ్స్కి సంబంధించినటువంటి డిఫరెన్స్ చెప్తున్నాం. ఆపోజిట్ వర్డ్స్ ఏంటి? బ్రైట్, డార్క్, రైట్? నెక్స్ట్, ద ఫస్ట్ బాక్స్ ఈజ్ ఓపెన్ బట్ ద సెకండ్ బాక్స్ ఈజ్ క్లోజ్డ్, రైట్? ఇక్కడ టూ బాక్సెస్కి, టూ థింగ్స్కి సంబంధించినటువంటి డిఫరెన్స్ చెప్తున్నాము, ఆపోజిట్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాము. చూడండి, ఫస్ట్ బాక్స్ ఈజ్ ఓపెన్, ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసింది, బట్ ద సెకండ్ బాక్స్ ఈజ్ క్లోజ్డ్, కానీ రెండో బాక్స్ అనేది క్లోజ్ చేసి ఉంది అని చెప్తున్నాం. ఆపోజిట్ వర్డ్స్ ఏంటి ఇక్కడ? ఓపెన్ అండ్ క్లోజ్డ్, రైట్? ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసి ఉంది,
సెకండ్ బాక్స్ క్లోజ్ చేస్తుంది అని చెప్తున్నాను, రైట్? సో ఇవి మనకి కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఆపోజిట్ వర్డ్స్ మీద, రైట్? నెక్స్ట్, సో ఇక్కడ మనకు ఒక సింపుల్ స్టోరీ ఉంది చూడండి ఆపోజిట్స్ మీద. ద నేమ్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ టూ బ్రదర్స్, రైట్? మరి ఆపోజిట్ వర్డ్స్ యూజ్ చేసి ఈ సెంటెన్సెస్ ఎలా బిల్డ్ అయ్యాయో చూద్దాం, రైట్? చూద్దాం టూ బ్రదర్స్ మధ్యన ఉన్నటువంటి డిఫరెన్సెస్. ఫస్ట్ ఐ రీడ్ ద సెంటెన్స్, యూ హ్యావ్ టు రిపీట్ ఆఫ్టర్ మీ. రామ్ ఈజ్ టాల్ బట్ రవి ఈజ్ షార్ట్. గుడ్. రామ్ వాక్స్ ఫాస్ట్ బట్ రవి వాక్స్ స్లో. Right. Ram likes hot tea but Ravi likes cold juice. Good. Next, Ram keeps the window open but Ravi keeps the door closed. Good. Ram carries a big bag but Ravi carries a small bag. గుడ్. సో రీడ్ చేసాం కదా. ఇప్పుడు ఈ టూ బ్రదర్స్ మధ్యన ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, ఆపోజిట్ వర్డ్స్ ఏంటి అనేది చూద్దాం, రైట్? ఫస్ట్ సెంటెన్స్, రామ్ ఈజ్ టాల్ బట్ రవి ఈజ్ షార్ట్, రైట్? ఇద్దరు బ్రదర్స్లో రామ్ టాల్గా ఉన్నాడు కానీ రవి షార్ట్గా ఉన్నాడు, హైట్ డిఫరెన్స్, రైట్? సో టాల్కి ఆపోజిట్ షార్ట్, రైట్? నెక్స్ట్, రామ్ వాక్స్ ఫాస్ట్ బట్ రవి వాక్స్ స్లో. సో రామ్ ఎలా నడుస్తాడు, ఫాస్ట్గా వాక్ చేస్తాడు కానీ రవి స్లోగా వాక్ చేస్తాడు. సో ఇక్కడ స్పీడ్కి సంబంధించిన డిఫరెన్స్ చెప్తున్నాము. సో ఆపోజిట్ వర్డ్స్ ఏంటి, ఫాస్ట్, స్లో, రైట్? నెక్స్ట్, రామ్ లైక్స్ హాట్ టీ బట్ రవి లైక్స్ కోల్డ్ జ్యూస్, రైట్? ఇక్కడ రామ్ ఏం ఇష్టపడతాడు, హాట్ టీ, బట్ రవికి కోల్డ్ జ్యూస్ ఇష్టం, రైట్? సో ఇక్కడ హాట్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి, కోల్డ్, రైట్? నెక్స్ట్, రామ్ కీప్స్ ద విండో ఓపెన్ బట్ రవి కీప్స్ ద డోర్ క్లోజ్డ్, రైట్? ఇక్కడ రాము విండో ఓపెన్ చేసి ఉంచితే రవి డోర్ క్లోజ్ చేస్తున్నాడు, రైట్? సో ఇక్కడ మనకి ఓపెన్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి, క్లోజ్డ్, రైట్? నెక్స్ట్, రామ్ క్యారీస్ ఏ బిగ్ బ్యాగ్ బట్ రవి క్యారీస్ ఏ స్మాల్ బ్యాగ్, రైట్? మరి రామ్ ఇక్కడ ఏం క్యారీ చేస్తున్నాడు అంటే బిగ్ బ్యాగ్. సో బ్యాగ్ యొక్క సైజ్ డిఫరెన్స్ చెప్తున్నాము. మరి రవి ఏం క్యారీ చేస్తున్నాడు అంటే స్మాల్ బ్యాగ్, రైట్? సో ఇక్కడ బిగ్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి, స్మాల్. సో ఈ విధంగా అన్నమాట. సో ఇవి మనకి ఆపోజిట్ వర్డ్స్ గురించి, రైట్? క్లియర్గా అర్థమైంది కదా, వెరీ గుడ్. సో మీరు కూడా కొన్ని ఆపోజిట్ వర్డ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, వాటి మీద కొన్ని సెంటెన్సెస్ బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ 2 సెంటెన్సెస్ బిల్డ్ చేసి కామెంట్ చేయండి, ఓకే, రైట్? ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. We will meet again in the next video. Bye bye.